పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఒక హాస్టల్‌లో రోజు ఉప్మా వండుతున్నారు. ఉప్మా మీద అందరికీ కోపంగా ఉన్నది. ఒక 100 మంది ఉన్నటువంటి హాస్టల్‌లో. ఆ 100 మందికి సంబంధించి హాస్టల్‌లో రోజు ఉప్మా అనేది ఇరిటేషన్ ఉన్నది. సో, ఇరిటేషన్‌ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉప్మా వద్దనేది జేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఏం చేస్తాడంటే వీళ్ళకి ఒక ఎన్నిక పెడతారు. ఏ టిఫిన్ పెట్టాలి అనే దానికి సంబంధించి. సో, ఉప్మా అనేది రిజెక్ట్ అయినప్పుడు ఆల్టర్‌నేటివ్ రెండో టిఫినో, మూడో టిఫినో ఏదైనా పెట్టాలి. 100 మంది ఉన్నటువంటి హాస్టల్‌లో ఏం జరిగిందంటే 100 మంది ఓటింగ్ పెట్టారు. ఏ టిఫిన్ పెట్టాలనే దానికి. ఉప్మా వద్దన్నప్పుడు ఉప్మాకి సంబంధించి రిజెక్ట్ చేయాలి. కానీ ఉప్మాకి ఒక్ ఒక 20 మంది ఉప్మా వద్దనేది ఎజెండా. కానీ ఉప్మానే మళ్ళీ ఎజెండా అయి కూర్చుంటది. ఉప్మానే వచ్చి ఫుడ్ మెనూలో మెయిన్ స్ట్రీమ్‌కొచ్చి కూర్చుంటుంది. ఎలానో నేను మీకు చెప్తాను. ఓటింగ్ జరుగుతాది. 100 మంది విద్యార్థులుంటే 100 మంది విద్యార్థులకు సంబంధించి ఓటింగ్ జరుగుతాది. ఉప్మా వద్దనేది ఎజెండా. అయితే ఇక్కడ వరుసగా ఎలా వస్తున్నాయనే దానికొచ్చినప్పుడు మనం చూసుకున్నప్పుడు, ఆ 100 మంది విద్యార్థులు ఓటింగ్ ఎలా చేశారనే దానికొచ్చినప్పుడు, ఉప్మా కావాలని చెప్పేసి 20 మంది ఓట్లేశారు. ఇడ్లీ కావాలని చెప్పేసి 18 మంది ఓట్లేశారు. పూరి కావాలని చెప్పేసి 16 మంది ఓట్లేశారు. ఊతప్ప కావాలని చెప్పేసి 14 మంది ఓట్లేశారు. పెరుగువడ కావాలని చెప్పేసి 12 మంది ఓట్లేశారు. మసాలా దోస కావాలని 10 మంది ఓట్లేశారు. నూడిల్స్ కావాలని చెప్పేసి 10 మంది ఓట్లేశారు. మొత్తం 100 మందిలో 20 మంది ఉప్మాని కోరుకున్నారు కాబట్టి ఇడ్లీ కంటే ఇంక ఇద్దరు అదనంగా వేశారు. మళ్ళీ ఉప్మా ఫుడ్ మెనూ అయి కూర్చుంది. సో, భారత రాజకీయాలు కూడా అట్లానే ఉన్నాయి. ప్రజలు నిర్ణయాలు కూడా ఎవరిని వద్దనుకుంటామో మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చుంటున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఓటింగ్ భారతదేశ ఎన్నికల సరళి ఇన్నిన్ని చీలికల పీలికల పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్నిన్ని పార్టీలు వచ్చినప్పుడు సో 100 ఓట్లకి 50 ఓట్లు అంటే 51 ఓట్లు రావాలి. కానీ 51 ఓట్లు రాకపోయినా కొన్ని రాష్ట్రాల్లో 35%, 35-40, 50% మధ్య ఎన్ని ఓట్లు వచ్చినా వాళ్ళు రాజ్యాధికారానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉప్మా మాదిరిగానే పరిపాలన వాళ్ళది కూడా అట్లే ఉంటుంది. ఏదైతే ఉప్మా వద్దనుకుంటున్నామో ఆ ఉప్మా వచ్చి నెత్తిన కూర్చున్నట్టుగా ప్రజల్లో యూనిటీ లేకుండా ఒక చర్చించుకొని ఒక ముందుకు పోయే తత్వం, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ముందు చూపు లేకపోవటం వల్ల ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. సో, పెద్దలారా ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు పెద్దలారా, మిత్రులారా.